ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఏంటి నిద్రలోనే పోతాడని చెప్పాడా? నీ నోటి నుంచి పోయాడన్న మాట తప్ప ఇంకేది రాదా? నీ నోరు పడిపోను, నీ జిబ్బడిపోను. ఏం లేదు పుల్లరాజన్న, ఇదిగో రోజుకు 2 సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఎలా వాడాలో తెలియక. ఏడ్చాలేవా? స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వచ్చన్నావు కదా, దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమ్మా. షేక్ వెల్ బిఫోర్ యూజ్, వాడే ముందు బాగా షేక్ చేయాలి అని రాస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. షేక్ చేయడం అంటే ఏంటన్నా? నేను చెప్తాలేరా, కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు నా కొడుకు. ఎరా ముసలాడా, ఓసారి ఇలా చూడు. క్వార్టర్ పార్టీ లాగుంది. పోసేస్తాను గానీ నువ్వు అలా ఉండు. ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు కదా, మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు. ఇది పట్టుకో. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. బాగా ఊపన్నా. లేరా, అమ్మో ఇంత బరువు ఉన్నాడేంటి? అన్న ఇప్పుడు పోసేమంటావా? పోయిరా, లేచి కూర్చుంటాడు. ఇలా అయిపోయాడేంటి? నాకు డౌటే. నానా మమ్మల్ని అంత అన్యాయం చేసి వెళ్ళిపోయావు లాలా. ఒరే నిన్ను వదలు, మా నాన్ని చెప్పేశావు. కర్మకాండ తర్వాత నీ సంకలం పెట్టుకుని నచ్చి చెప్పేస్తా. నేను చెప్పడం ఏంటి? షేక్ వెల్ బిఫోర్ యూజ్ అని రాసింది. వాడు పట్టుకొని డబ్బా డబ్బా ఊపాడు, వాడు చచ్చిపోయాడు. అది నా తప్ప. ముగ్గు లాంటి మనిషి ఊపి చంపేశాడు. అయ్యో తల్లో అని శోకండాలు తీసి పాట కచేరి పెడుతున్నారు. నలుగురు పట్టుకుంటే కానీ నడవలేడు. ఇడవరు పెద్ద నరసింహాయుడా? సార్ డాక్టర్ మీరు రండి సార్, మీరైనా చెప్పండి. నాన్నకేదో ఒంట్లో బాగాలేకపోతే మందు ఇచ్చారంట, ఆవిడ చచ్చిపోయాడు. దాన్ని పోయేవాడిని నన్ను తీసుకొచ్చి నేనే చంపేశానని నన్ను సంకలో పెట్టుకుని చంపేస్తానంటాడు సార్. నేను మందిస్తే చచ్చిపోయినాడు కూడా లేచి డాన్స్ చేస్తాడు. అలాగా? అయితే ఈ లేపు. నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా? నిన్ను ఆగండి. ఆడొట్టి అమాయకుడు. వాడు ఏం చేశాడో నేను అడుగుతాను. వాడికి ఏం తెలీదు. సేవ కూడా ఆన్ సైడ్. ఏం చేసావయ్యా పుల్రాజు? నా తల్లి, ఇంతమంది నన్ను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి, నువ్వు నా బంగారు తల్లివి. ఇలా ఊపండి డాక్టర్ గారు, ఇంత మాత్రానికి నేను చెప్పానంటున్నారు. చూడండి, ఈ ముసలిదాన్ని కూడా చంపేసావు కదా. అమ్మో మీకేమండి మీరు నవ్వుతారు? షేక్ వెల్ అని రాస్తుంటే ముసలోని కాదు బాటిల్ అని నాకేం తెలుసు. వాడిని పట్టుకుని ఊపేశాను, వాడు చచ్చాడు. మరి చావడేంటి? ఇలాగే 1947 లో ఏం జరిగిందంటే, నీకు దండం పెడతాను ఊరుకోవయ్యా. నీ ఫ్లాష్ బ్యాక్ లాపు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటరు. ఈ దాకా నాకు ఉంచండి. పుల్రాజు